మాజీ మంత్రి జోగి రమేష్ పై కూటమి కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన విజయవంతం కావడాన్ని తట్టుకోలేకపోతున్న కూటమి ప్రభుత్వం జోగి రమేష్ పై మరో అక్రమ కేసు నమోదు చేసింది. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడం, జనసమూహాన్ని పోగు చేయడం, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఉల్లంఘనల కింద జోగి రమేష్ పై కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, బాధితులపైనే కేసులు నమోదవుతున్నాయన్నట్టుగా కూడా ఒక వర్షన్ ఏపీలో వినిపిస్తోంది. అసలు దేశంలో ఎక్కడ ఇలాంటి చూడలేదు, ఏపీలోనే ఇదంతా ఎందుకు జరుగుతోంది? మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? కార్తీక్, ఇదంతా కూడా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీసీ నాయకుడు జోగి రమేష్ మీద అత్యంత దారుణంగా ప్రభుత్వం కక్ష సాధింపులను కొనసాగిస్తూనే ఉంది. ఇటీవలే ఆయన ఇంటి మీద పెట్రోల్ బాంబులతో దాడి చేసి ఇంటిని తగలబెట్టినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గోండాలకు మాత్రం కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించేశారు. కానీ ఆ దాడి సందర్భంగా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏమవుతారనో కూడా కనీసం ఆలోచించలేదు. పోలీసులు కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ ఆయనతో ర్యాలీలో పాల్గొన్నారనేటువంటి కారణంతో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తల మీద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. తాజాగా నిన్న వైఎస్ జగన్ జోగి రమేష్ ఇంటిని పరిశీలించిన సందర్భంగా పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి, అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. జగన్ కు మద్దతుగా ఆయనతో పాటు కలిసి ముందుకు వెళ్లారు. వాస్తవానికి ఇందులో జోగి రమేష్ పాత్ర ఏమాత్రం లేదు. వైఎస్ జగన్ వెళ్లేటువంటి కార్యక్రమానికి ఒక ర్యాలీలు నిర్వహించాలని కానీ ఏ విధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు లేదు, అట్లాగే జోగి రమేష్ కూడా పిలిపేయలేదు. కానీ ఆ జోగి రమేష్ పిలిపించి వీరందరూ కూడా పెద్ద ఎత్తున జనాన్ని జమ చేశారు, ఒక ర్యాలీలు చేశారంటూ కూడా ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టారు. 30 యాక్ట్ అమల్లో ఉన్నా కూడా జోగి రమేష్ ర్యాలీ చేయించారంటూ ఆయన మీద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితిని చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సాయంత్రమే ఒక కేసులో, అంటే లోకేష్ సంబంధించి చిప్పు సరిగ్గా లేదంటూ అంతకుముందు ప్రెస్ మీట్లో జోగి రమేష్ మాట్లాడితే ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టారు. చిప్పు సరి చేసుకోమని చెప్పినటువంటి కారణంతో ఇష్టానుసారం కేసులు పెడితే నిన్న సాయంత్రమే జోగి రమేష్కి హైకోర్టులో ఇంటీరియం రిలీఫ్ కూడా లభించింది. అయితే తెల్లారిపాటికి మళ్ళీ ఇంకొక కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. వరుస వెంబడి చూస్తుంటే ఒక బీసీలో సంబంధించి ఎవరిని కూడా నాయకత్వాన్ని పెంచడానికి వీల్లేదు, వారిని అణిచివేయాలనేటువంటి కుట్ర అధికార కూటమి నాయకుల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మాజీ మంత్రి బీసీ నేత జోగి రమేష్ మీద వరుస వెంబడి కేసులు నమోదు చేసినట్టు స్పష్టమవుతోంది. కార్తీక్, థ్యాంక్ యూ రవీందర్.